కలర్ ఫోటో ఫేమ్ సుహాస్ ఎంచుకునే పాత్రలు భిన్నంగా ఉంటాయి. మినిమం గ్యారంటీ అనేలా ఆయన సినిమాలు రూపొందుతుంటాయి. సుహాస్ తాజా చిత్రం ఓ భామా అయ్యో రామా. మాళవిక మనోజ్ కథానాయిక. రామ్ గోదల దర్శకత్వంలో హర్ష నల్లా నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి సుహాస్ ఖాతాలో హిట్ పడిందా లేదా అనేది చూద్దాం. రామ్ చిన్నతనంలోనే తల్లిని కోల్పోతాడు. తండ్రికి రామ్ అంటే గిట్టదు, అతన్ని దూరం పెడతాడు. తల్లి మరణించడంతో మేనమామ రామ్ బాధ్యత తీసుకుంటాడు. అక్కడి నుంచి రామ్కి ఏ లోటు లేకుండా చూసుకుంటాడు. రామ్ దర్శకుడు కావాలనేది అతని తల్లి కల. కానీ అతను సినిమాలకు దూరంగా ఉంటూ పెద్ద చదువుల కోసం ఫారెన్ వెళ్లాలనుకుంటాడు. సత్యభామ అనే అమ్మాయి రాకతో రామ్ జీవితం మారిపోతుంది. అమ్మలేని లోటును సత్యభామ తీరుస్తుంది. ఆమె రాక అతనిలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? సినిమాలకు దూరంగా ఉండే అతను ఆ దిశగా అడుగులు వేయడానికి కారణమేంటి? సినిమా డైరెక్టర్ కావాలనే తల్లి కోరికకు అతను ఎందుకు దూరంగా ఉన్నాడు? రామ్ సత్యభామల ప్రేమ కథ కంచికి చేరిందా లేదా అన్నది కథ. కెరీర్, మదర్ సెంటిమెంట్తో కూడిన లవ్ స్టోరీ ఇది. సింపుల్ కాలేజీ కుర్రాడి కథగా మొదలై ప్రేమ, భావోద్వేగాల వైపు నడుస్తుంది. కథగా చూసినప్పుడు ఫస్ట్ హాఫ్లో హీరోయిన్ యాక్సిడెంట్, దాని నుంచి కాపాడడం, ఆమె హీరోకి ఫిదా కావడం, అతని వెంట పడ్డం, అతనికి దగ్గరై సరదాగా తిరగడం వంటి సన్నివేశాలు పాత చింతకాయ పచ్చడి అనిపిస్తాయి. హీరో హీరోయిన్ స్నేహితుల మధ్య సాగే ప్రతి సన్నివేశం రొటీన్గానే సాగింది. అందులో కాస్త వేరియేషన్ చూపించి కొత్తగా ప్లాన్ చేసి ఉంటే ల్యాగ్, రొటీన్ అనే భావన కలిగేది కాదు. లవ్ ట్రాక్, రొమాన్స్ కూడా జస్ట్ ఓకే అనేలా ఉన్నాయి. ఇంటర్వెల్లో ట్విస్ట్ కొంతవరకు పర్వాలేదు. సెకండ్ హాఫ్ నుంచి కథ సీరియస్ ట్రాక్లోకి వెళ్తుంది. మేనల్లుడి మీద బాధ్యతగా వ్యవహరించే అలీ పాత్ర ఎమోషనల్గా సాగుతుంది. హీరో తల్లి మరణించడం, రామ్ని దగ్గరికి తీసుకోవడం, అల్లుడి కోసం పెళ్లి చేసుకోకపోవడం వంటి సీన్లు భావోద్వేగాన్ని కలిగిస్తాయి. సెంటిమెంట్ కూడా బాగానే వర్కౌట్ అయింది. పూర్తిగా కమర్షియల్ ఫార్మేట్లో తీసి దానికి మదర్ సెంటిమెంట్ టచ్ ఇచ్చాడు దర్శకుడు. అన్ని చోట్ల కాకపోయినా కొన్ని చోట్ల ఫన్, ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. హీరో తన తండ్రి వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా బాగుంది. చివర్లో ట్విస్ట్ సస్పెన్స్ ని క్రియేట్ చేస్తుంది. క్లైమాక్స్ లో రూట్ మార్చినట్టు మార్చి అసలు విషయం రివీల్ చేసిన తీరు బాగుంది. రొటీన్ గా కాకుండా ట్విస్ట్ తో కథను ముగించారు. అయితే లాజిక్ తో వెతికే వారికి ఆ సీన్స్ అంతగా ఎక్కవు. యూత్ ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశారు, కానీ అది ఇంకాస్త డీప్ గా చేసుంటే రిజల్ట్ మెరుగ్గా ఉండేది. నటీనటుల విషయానికి వస్తే సుహాస్ ఎంచుకునే పాత్రలన్నీ పక్కింటి కుర్రాడిలా ఉంటాయి. ఇందులో రామ్ పాత్రలో ఒదిగిపోయాడు. నటుడుగా ఇప్పటిదాకా అతను ఎక్కడా ఫెయిల్ కాలేదు. సత్యభామ పాత్రకు మాళవిక మనోజ్ కరెక్ట్గా యాప్ట్ అయింది. అందంగా, చక్కని అభినయంతో అలరించింది. నటన పరంగా సుహాస్ ని డామినేట్ చేసిందని చెప్పొచ్చు. సుహాస్ తల్లిగా నువ్వు నేను ఫేమ్ అనిత చక్కగా నటించింది. చాలా ఏళ్ల తర్వాత తెరపై కనిపించిన చక్కని నటనతో ఆకట్టుకుంది. మదర్గా ఎమోషనల్ సీన్లలో మెప్పించింది. రామ్కి తండ్రి పాత్రలో రవీంద్ర విజయ్ కూడా పర్వాలేదనిపించాడు. హీరోయిన్ తండ్రి పాత్రలో పృథ్వీ నటన బాగుంది. చాలా కాలం తర్వాత అలీకి నిడివి ఎక్కువున్న పాత్ర దక్కింది. నవ్వులతో పాటు భావోద్వేగాన్ని పంచాడు. సుహాస్ ఫ్రెండ్స్గా సాత్విక్ నవ్వించాడు. నయని పావనికి మంచి పాత్రే దక్కింది. అన్నపూర్ణ ఎప్పట్లాగే బాగానే చేశారు. దర్శకుడు హరీష్ శంకర్, మారుతి అతిథి పాత్రల్లో మెరిశారు. మణికందన్ సినిమాటోగ్రఫీ సినిమాకి హైలైట్ గా నిలిచింది. విజువల్స్ కలర్ఫుల్ గా ఉన్నాయి. బ్రహ్మకడలి ఆర్ట్ వర్క్ లో తన మార్కు చూపించాడు. భవీన్ యంషా ఎడిటింగ్ కూడా ఓకే. నేపథ్య సంగీతం పరంగా రథన్ మ్యూజిక్ సినిమాకి మరో ప్లస్. పాటలు అంతగా గుర్తుపెట్టుకునేలా లేవు. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు రామ్ గోదల రాసుకున్న కథ బాగానే ఉంది. సినిమాలో ఎక్కడా అసభ్యత లేదు. కొన్ని సన్నివేశాలు రొటీన్గా అనిపించినా మరికొన్ని చోట్ల కన్విన్స్ చేసేలా ఉండడంతో పర్వాలేదు అనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే కథలో ఉన్న బలానికి తగ్గ ఎమోషన్స్ తెరపై కనిపించలేదు.